దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. అందరూ క్షేమముగా ఉన్నారా? భయంకరమైన దినాలలో కరువు దినాలలో తెగులు భయముతో వణుకుతున్న ఈ దినాలలో దేవుడు తన సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మలను మీ కుటుంబాలను కాచి కాపాడాలని, మీరెల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఆనందకరముగా ఉండాలని మీ నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాము. త్వరలో దేవుడు మనకి అందరము కలిసి ఆరాధించుకునే ఆ గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు ప్రసాదిస్తారని ఆయన సన్నిధిలో విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రకటన గ్రంథములో ఉన్న మర్మమై ఉన్న వాక్యములను క్లుప్తముగా వివరించుకోవడానికి దేవాది దేవుడు మనకిచ్చే మంచి సమయం. ఎందుచేతనంటే ఆఖరి రోజుల్లోనికి మనం వచ్చాము గనుక, అంచె దినాలు సమీపించి ఉన్నాయి గనుక, ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క మర్మమును మనము గ్రహించిన వారమై ఈ వాక్యములను మనము గైకొని దైవ భయము కలిగి దేవుల్లో ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని ఈ వాక్యములు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా దేవుని మాటను వినాలి. ఈ ప్రకటన గ్రంథములో చివరిన ఒక మాట దేవుడు రాయించాడు. ఆ మాట రాయించి వాక్యాన్ని మీకు తెలియజేస్తా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనములో, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. దేవాది దేవుడు ఈ మర్మాన్ని, ప్రకటన మర్మాన్ని దానియేలుకు ఎప్పుడూ బయలుపరిచాడు. అప్పటి కాలములో సమయం ఇంకా సమీపించలేదు కనుక దానియేలుతో దేవుడు ఏమన్నాడంటే, ఈ గ్రంథములోని ఈ మాటలు ముద్రించమని చెప్పాడు. అయితే కాలము పరిపూర్ణమైంది కనుక దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు
ఈ ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఈ ప్రకటన గ్రంథాన్ని చదవకుండా మూసి ఉంచమని దేవుడు చెప్పలేదు. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సత్యములను గ్రహించాలని ప్రతి ఒక్కరూ కూడా చదివి గ్రహించి రాబోయే ఆ భయంకరమైన ఉపద్రవము నుండి తప్పించబడాలని దేవాది దేవుడే స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని పిల్లారా, చాలామంది అన్ని గ్రంథాలు చదువుతారు కానీ ప్రకటన గ్రంథం చదవరు. ఎందుకు చదవరంటే ఇందులో ఏదైనా తీసివేసిన కలిపిన ఆ తెగుళ్ళని మనకు వచ్చేస్తాయి, ఎందుకులే ఈ గ్రంథం చదవడం, ఈ గ్రంథాన్ని చదువుతుంటే నాకు భయం వేస్తుంది గనుక నేను చదవను బాబోయ్ అని గ్రంథాన్ని మూసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రంథాన్ని మూస్తే మనకేమీ తెలియదు. దేవుడు అంచె దినాల్లోనికి మనం నడిపించాడు కనుక ప్రార్థనాపూర్వకంగా మనము గ్రంథాన్ని చదివితే ఇందులో ప్రతి విషయాన్ని కూడా దేవాది దేవుడు మనకి స్పష్టముగా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, గడచిన దినాలలో మనం ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయములోని ముద్రలు, రాబోయే దినాలలో శ్రమలు కాలములో జరగబోయే తీర్పులలో ఒక భాగం ఏమిటంటే ముద్రలు. ముద్రలు విప్పినప్పుడు భూలోకములో ఉన్న ప్రజలకు, భూలోకమునకు కలిగే శ్రమలు, ఈ లోకానికి వచ్చే తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయో ఆ దేవాది దేవుడే తన గ్రంథములో స్పష్టముగా తెలియజేశాడు. గడచిన ఆదివారము కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. సమయము బట్టి కొంత చెప్పి ముగించాము. ఈ వారము మరలా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనము నుండి నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్కరు కూడా చదవాలని, చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము కలిగిన ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను భూములో నుండి క్రూర మృగం వలనను భూనివాసులకు చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడింది. 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడిను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పింది. 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు
నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో బండలతోనూ చెప్పుచున్నారు. పిల్లారా, రాబోయే దినాలు చాలా ప్రమాదకరమైన దినాలని పదే పదే చెబుతున్నాం. ఇవి ఎవరో మేము ఉద్దేశించి చెప్పిన మాటలు, కల్పించిన మాటలు కాదు. దేవాది దేవుడే తన పరిశుద్ధ గ్రంథములో స్పష్టముగా వ్రాయించారు. ఆకాశము భూమి గతించునే గాని దేవుని వాక్యములో ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు. దేవుని వాక్యము ప్రవచన వాక్యము. ప్రవచనం అనేది మనుషుని బట్టి పలికేది కాదు. దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడి తెలియచేయబడినదే ప్రవచనం. దేవుని మాట ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదని వాక్యం సెలవిస్తుంది కనుక ఎప్పుడు జరుగుతాయిలే ఇవన్నీ కూడా ఒట్టి మాటలు అనుకోకండి. ఇప్పుడెక్కడ అనుకుంటా ఉన్నాము కనుకే సడన్గా మన మీదకు ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి. చాలా నిర్లక్ష్య వైఖరి మనలో కనబడుతుంది. దేవుని నమ్ముకున్న పిల్లలు కూడా దేవుని రాకడా, ప్రభు రాకడా, పరలోక రాజ్యం అనే మాటలు లేవు. చాలామంది కూడా దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారంటే దేవుని నమ్ముకుంటే బాగుపడతాం, దేవుని నమ్ముకుంటే స్వస్థత పొందుతాం, దేవుని నమ్ముకుంటే ధనవంతులు అవుతాం, దేవుని నమ్ముకుంటే భోగభాగ్యాలతో తొలతూగుతామని ఎంత మట్టుకే వారి విశ్వాసం ఉన్నది. కానీ అయ్యో మన ఆత్మను మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పరిపూర్ణంగా ఉండాలి, మనం ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడాలి, మనకి నిలవరమైన పట్టణము ఇక్కడ లేదు, నిలవరమైన పట్టణము ఆ పరలోకమందే ఉంది, అదే శాశ్వతమైనది, స్థిరమైనది, బలమైనది అనే సంగతి చాలామంది బిడ్డలు మర్చిపోయారు. మన గమ్యస్థానాన్ని మనం మర్చిపోతే ఎట్లాగా? మనం దేనికై పోరాడుతున్నామో ఆ బహుమానము సంగతి మర్చిపోతే ఎట్లా? అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ఇటు దేవుని నమ్మిన బిడ్డలను మేలుకొల్పడానికి, అన్యులకు హెచ్చరిక చేసి వారు కూడా దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇలాంటి ఉపద్రవాలను అప్పుడప్పుడు మనకి పంపిస్తాడనే సంగతి మర్చిపోకూడదని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ 4వ ముద్ర విప్పబడిందో, ఈ 4వ ముద్ర విప్పబడగానే పాండుర వర్ణము కలిగిన గుర్రము. గుర్రం అంటే మీకు చెప్పాను, గుర్రాలు గాడిదలు ఇవి పరలోకములో ఉంటాయని కాదు. గుర్రం అంటే మేఘము. పాండుర వర్ణము కలిగిన మేఘము. ఆ మేఘం మీద మృత్యువు, మరణదూత వస్తున్నాడు. మరణదూత. పాండుర వర్ణం అంటే పాలిపోయిన రంగు. చాలామంది అంటారు చచ్చినోడిలాగా ఏంటి అలా పాలిపోయావు?
ఏదో ఈ అబ్బాయి పాలిపోయినట్టుగా ఉన్నాడని అన్నప్పుడు ఈయనలో రక్తం లేదు, శక్తి లేదు, చావు కనబడుతుంది. ఇక చావు దగ్గరికి వచ్చినప్పుడు పాలిపోయిన రంగు, చావు రంగు. ఎందుచేత ఈ ప్రజలు ఎందుచేత ఈ విధంగా పారిపోయారు? పాలిపోయినట్టుగా బక్క చిక్కిపోయి ముఖములో ఏమాత్రము కూడా తేజస్సు లేక చావు కల ఎందుకు కనబడుతుంది? మనం ఈ 4వ ముద్ర గురించి దేవుని వాక్యాన్ని మరలా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయములో 7వ వచనం మనం చదివితే, ఆయన 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము, రమ్ము అన్న దగ్గర పుట్టినోట్లు మనం చూస్తే వచ్చి చూడు అని దాని భావం. 4వ జీవి చెప్పుట వింటిని. ఈ 4వ జీవి అంటే ఏమిటి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. మీకు చెప్పాను, దేవుని యొక్క సింహాసనము చుట్టూ 4 జీవులు ఉంటున్నాయి. మొదటి జీవి ముఖం ఏమిటో మీకు చెప్పాను, సింహం ముఖం వంటి జీవి. 2వ జీవి ముఖము ఎద్దు ముఖం వంటి జీవి. 3వ ముఖము మనుషుని పోలిన ముఖము. ఈ 4వ జీవి చెప్పుట వింటిని. 4వ జీవి అంటే ఏమిటి? పక్షిరాజు ముఖము కలిగి. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, మరణం, మరణదూత. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను. మరణము అనే చోట పుట్నోట్లో తెగులు వలన. అంటే యుద్ధములో ఖడ్గం వలన పోయిన వారు కొంతమంది అయితే, కరువు వలన చచ్చిన వారు కొంతమంది అయితే, ఒక ప్రక్కన యుద్ధములో చనిపోయిన వారి యొక్క శవాలను కూడా పోడ్చడానికి వీలు లేని భయంకరమైన ప్రమాద పరిస్థితులు. యుద్ధం వలన భూలోకంలో వచ్చిన భయంకరమైన కరువులు. సరైన ఆహారం లేకపోతే, సరైన ఆరోగ్యం లేకపోతే, మనిషికి నెమ్మది లేకపోతే, చావు కళ కాకపోతే ఇంకే కళ వస్తుంది చెప్పండి? ఖడ్గము వలన తప్పించబడిన వారు కరువు చేత కొట్టబడడమా? కరువు చేత కొట్టబడేవాడు తెగులు చేత పట్టబడడమా? మరణం అంటే తెగుళ్ళు వలన మానవుడు. ఈరోజు మనము భయపడుతున్నది, ఈ కరోనా వైరస్ తగ్గుద్ది, మనం ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే ప్రపంచ వార్తలు ఎట్లా ఉన్నాయో మీరు గమనించారు కదా. రోజు రోజుకి ఇంకా పెరుగుతానే ఉంది. వ్యాక్సిన్ కనిపెట్టాలంటే ఇంకా సంవత్సరం అవుద్దేమో, అది మనకు అందేసరికి సంవత్సరం వరకు పట్టవచ్చని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ సంవత్సరంలోపు ఎంతమందికి ఈ వైరస్ వ్యాపిస్తుంది? ఇప్పటికే ప్రపంచంలో లక్షల మంది చనిపోయారు. మన భారతదేశంలో కూడా ఇంకా ఈ వైరస్ ప్రబలపోతూ ఉందని మన ప్రధానులు, మంత్రులు కూడా, ప్రభుత్వ వారు చాలా భయాందోళనలో ఉన్నారు. ఇంట్లో ఉంటే కరువు, బయటికి వెళితే కరోనా. ఈ వ్యాధి భయంతో ప్రజలు భయపడుతూ ఉన్నారు. ఎంతకాలము మనకి ఈ 4వ ముద్ర విప్పగానే మృత్యువు, చావు ఎదురుగా వస్తుందట. ఖడ్గం వలన తప్పించుకున్న వారు కరువులో పడతారు. కరువులో ఉన్న ప్రజలను తెగుళ్ళు పట్టి పీడించి బాధ పెడుతూ ప్రజలను బాధ పెడుతున్నాయి. ఎంత భయంకరమైన
దృష్టితో గమనించండి దేవుని బిడ్డలారా. అందరి సత్తువ తప్పెను, అందరి మోకాళ్ళు నీళ్లు పారునట్టుగా తత్తరిల్లెను, అందరి తలలు పోడి ఆయను. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 16-18 వచనాలు చదువుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి చేతులు సత్తువ తప్పెను, అందరి మోకాళ్ళు నీళ్లు పారునట్లుగా తత్తరిల్లెను, అందరి తల బోడి ఆయను. తలలు బోడైపోతున్నాయంటే మొత్తం అంతా సర్వనాశనం అన్నమాట. సత్తువ లేదు, బలాలు తగ్గిపోతున్నాయి. ఇది ప్రవచనం. కావున సహోదరి సహోదరులారా, ఈ శ్రమల యొక్క ఎంత భయంకరంగా ఉంటాయో దాని గురించి ఈ ప్రవచనం చెబుతా ఉంది. దేశములో కరువులు, తెగుళ్ళు, అందువలన మరణం విజృంభించి బాధపడుతున్న సమయంలో క్రూర మృగాలు మనుషుల మధ్యకు వస్తాయండి. క్రూర మృగాలు ఆ జంతువులకి, ఆ విష సర్పాలకి, వీటికి కూడా ఒక రకమైన పిచ్చెక్కిపోద్దేమో. ఈ దినాల్లో మనుషులు ప్రేమించిన కంటే ఎక్కువ జంతువులు ప్రేమిస్తున్నారు. మనకంటే విదేశీయులు మనుషులను, ప్రకృతిని ప్రేమించినట్టుగా మనుషులు కూడా ప్రేమించారు. దేవుని పోలిక ఉన్న మనిషిని ప్రేమించరు, కానీ వాటికి ఎక్కువ. కొంతమంది అయితే జంతువులనే దేవుడిగా పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. ఈ ప్రకృతి యావత్తు కూడా దేవుడు మన కానీ ప్రకృతే ఆరాధ్య దైవం, జంతువులే దేవుడు. కోతి దేవుడు, సింహము దేవుడు, పులి దేవుడు, నక్క దేవుడు, చేప దేవుడు. ఏ జంతువులైతే మానవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడో ఆ క్రూర మృగాలు, ఆ జంతువులే మనిషిని పట్టి చాలా భయంకరంగా హింసించి చంపుతాయట. ఖడ్గం వలన, కరువు వలన, తెగులు చేత క్రూర మృగములు, జంతువులు ప్రజల మధ్యకు వచ్చి, ఈ మధ్యని ఏనుగులు కూడా డైరెక్ట్గా ప్రజల నివాసాల దగ్గరికి వచ్చి పొలాలు పాడు చేయడము, ఎదుర్కొన్న వారిని తొండముతో కొట్టి చంపేయడం మనం పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో వింటున్నాం. పులులు కూడా మధ్యకు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే మానవుడికి దేని వలన ఇక నెమ్మది ఉండదు. తాను ప్రేమించే పక్షులే తిరిగి జబ్బులు తీసుకుని వస్తున్నాయి, తాను ప్రేమించే జంతువులే తిరుగుబడి అతన్ని చంపుతున్నాయి. ఈ ప్రకృతి విలయతాండమాడుతూ మానవుడిని భయభ్రాంతులుగా చేస్తుంది. లోకమే సర్వమనుకుని లోకాన్ని ప్రేమించే మానవుడికి లోకమే కాలసర్పమై కాటు వేస్తూ ఉంటే, ఓ మానవుడా ఎక్కడికి పారిపోతావు? లోకాన్ని ఒక దేవతగా ఆరాధించావుగా, నాకు లోకముంటే చాలు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అని సుఖభోగాల కోసం ఆలోచించావుగా. ఏమవుతుంది నీ సుఖభోగము? ఆ దినాలలో ఏ విధము చేతను చనిపోయిన వారు 4 వంతులు చనిపోతారని, 4వ భాగము అంటే 600 కోట్లలో 4వ భాగం అంటే ఇంచుమించు 150 కోట్ల జనాంగం ఏ విధము చేతనను చనిపోతుంది. ఎంత దారుణమైన మరణాలు! ఇన్ని కోట్ల మంది చనిపోతే ప్రియమైన దేవుని బిడ్డలారు, వారిని సమాధి చేయడానికైనా తగలబెట్టడానికి కూడా అవకాశం ఉండదు. శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. ఆ దుర్వాసన భరించలేక ప్రజలు వ్యాధిగ్రస్తులై తెగులు చేత కొట్టబడి, ఆ దినములలో ప్రజలు
మరణం కోసం వెతుకుతారట. మరణం కావాలి, మరణం కావాలి, చచ్చిపోతే బాగును, ఈ బాధ నేను భరించలేకపోతున్నా, ఎందుకు ఇలాంటి జీవితం, బోడు సంపాదించాను కానీ సుఖం లేని ఈ డబ్బు, ఈ ధనము, ఇవన్నీ నాకెందుకు, నాకు చావు కావాలి, చావు కావాలని మనుషుడు వెతుకుతాడు కానీ చావు దొరకదు, బాధలు తప్పవు. ఇలాంటి భయంకరమైన బలహీనతలు మానవుణ్ణి పట్టి పీడించబోతున్నాయని బైబిల్ చెబుతున్న సత్యం. ప్రపంచంలో ఎలాంటి తెగుళ్ళు వస్తున్నాయో మనకు బాగా తెలుసు. ఎయిడ్స్ వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి ప్రపంచమంతా కూడా చుట్టుముట్టుతుంది. మన భారతదేశంలో ఇంకా ఎక్కువగా విజృంభించింది. వ్యభిచారం వల్ల వచ్చిన, ఈ లైంగిక సంబంధాల వల్ల వచ్చిన ఈ వ్యాధి మన భారతదేశంలో కాదు, ప్రపంచం యావత్తు కూడా వ్యాపించింది. మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రము ఈ హెచ్ఐవి ప్రథమ స్థానంలో ఉందంట ఎయిడ్స్లో. అబ్బా, ఎంత గొప్ప ఆంధ్రప్రదేశ్! మన ఆంధ్రులు చక్కగా వ్యభిచారాల్లోనూ భయంకరమైన జారత్వాల్లో పడి బాగా తెగుళ్ళు సంపాదించుకుంటున్నారు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో వచ్చిన భయంకరమైన మీకు స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఇప్పుడేమో కరోనా వైరస్. ఏంటి, ఒకడు తగ్గిన తర్వాత వేరొకటి వస్తుంది, ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. దాని వ్యాక్సిన్ కనిపెట్టే లోపు కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. నెమ్మది ఎక్కడ ఉందండి ప్రజల్లో? ఏ దేశంలో ఉన్నది, ఏ రాష్ట్రంలో ఉన్నది, ఏ ప్రభుత్వమైనా సరే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కదా. ఇలాంటి భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామనే సత్యాన్ని ఎవరూ కూడా మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా గమనించాలి. రాబోయే కాలాల్లో ఇంకా భయంకరమైన తెగుళ్ళు ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టు ఉండవచ్చు. కాబట్టి ప్రజలమైన మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి, పాపులు పశ్చాత్తాపపడాలి, యేసే రక్షకుడని విశ్వాసం ఉంచిన వారై యేసు ద్వారా మాత్రమే ఆ పరలోకము నిత్య జీవము దొరుకుతుందని నమ్మిన వారై ఆయనకు సాగిలిపడాలి. అలాగే నమ్మిన ప్రతి విశ్వాసి కూడా మన ఆత్మను మరొక్కసారి పరిశీలించుకొని సోమర్తనాన్ని, బద్ధకాన్ని దేవుని పిల్లలు విడిచిపెట్టి ప్రతిరోజు ప్రభు పాద సన్నిధిలో గడుపుచు దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలో చక్కగా నడిచిపోయే బిడ్డలుగా మనం ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభువు యేసుక్రీస్తు రమ్ము అని సంఘము చెప్పే రీతిగా ఉండాలి. రమ్ము అని మనం చెప్తున్నామంటే సిద్ధంగా ఉంటేనే రమ్ము అంటాం. నీ ఫ్రెండ్ నేను వస్తున్నాను రా అంటే, టైం అవుతుంది వస్తున్నాను రెడీగా ఉన్నావంటే, రెడీ అవుతేనే రమ్ము అంటావు. రెడీ అవ్వకపోతే కొంతసేపు ఉండు అంటావు. కాబట్టి ప్రభు యొక్క రాకడలో సంఘం ఎట్లా ఉండాలంటే, ప్రభు నేను వస్తున్నానని చెప్పగానే, లేక ఆయన రాకడ సూచనలు మనకి కనబడుతున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు రమ్ము అని చెప్పగలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మృత్యు వెంబడిస్తూ ఉంది, మరణము తలుపు తడుతూ ఉంది. ఇలాంటి భయంకర దినాలు రాబోతున్నాయి కనుక అమ్మో, ఇలాంటి పాడైపోయే లోకములో మనం ఉన్నాం. ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొనే లోకములో మనం ఉన్నాం. అందుచేత యేసు ప్రభు కాలము పరిపూర్ణమై ఉన్నది, మారు మనసు పొంది ప్రభు చెబుతున్నాడు.
మనను పరలోక రాజ్యములో ప్రవేశింప చేయడానికి, మనకి స్థలాలు సిద్ధపరచడానికి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మార్గమును సరళం చేశారు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మార్గము, సత్యము, జీవము కూడా ఆయనే. సోదరులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు గ్రహించిన వారై మార్పు చెంది దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాం. 4వ ముద్ర అయిపోయింది. ఇప్పుడు మనము 5వ ముద్రలోకి వచ్చాం. ఇప్పుడు 5వ ముద్ర గురించి మనం చదువుకుంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి నేను చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమై భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసులు యొక్కయు సహోదరులు యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. హతసాక్షుల యొక్క విత్తనం, హతసాక్షుల యొక్క రక్తము సంఘమునకు విత్తనం. దేవుని వాక్యము నిమిత్తమై, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తమై చంపబడిన వారు సజీవులై పరలోక రాజ్యములో బలిపీఠము దగ్గర వారు మొర్ర పెడుతూ ఉన్నారు. దేవుని వాక్యము నిమిత్తమై శ్రమలు అనుభవించేవారు, యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేవారు, ఒకవేళ వారు చంపబడినా, కొట్టబడినా, రాళ్లతో కొట్టబడి చంపబడినా, వారు సజీవులై పరలోక రాజ్యములో బలిపీఠము దగ్గర దేవుని సన్నిధిలో వారు మొరపెడుతున్నారట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యం అంటే ఏమిటి? వాక్యము నిమిత్తం అంటే వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే మన ప్రభుని యేసుక్రీస్తు వారు సాక్ష్యం. వారిచ్చిన సాక్ష్యం ఏమిటంటే, గొర్రె పిల్ల రక్తములో వారు కడగబడి, వారిచ్చిన సాక్ష్యం ఏమిటంటే యేసే క్రీస్తు అనే సాక్ష్యం వారిచ్చారు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా, చంపడానికి ఖడ్గం వారి పేకల మీద ఉన్న యేసే క్రీస్తుని, యేసే పరలోకానికి మార్గమని, యేసు ప్రభు ద్వారానే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటామని, యేసే పరలోకానికి మార్గమయ్యున్నాడని వారు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు అని సాక్ష్యం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు రక్తము ఈ భూమి మీద ఒలికించబడింది. మనం ఆది నుండి చూస్తే క్రైస్తవులు ఈ భూలోకములో అనేకమైన శ్రమలు అనుభవించారు. ఎప్పుడైతే క్రైస్తవ సంఘం ఆరంభించబడిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యము నిమిత్తమై, క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యము నిమిత్తమై తమ ప్రాణాలు పణముగా పెట్టారు. దేవుని వాక్యము నిమిత్తమై చెరసాలకు వెళ్ళారు.
దేవుని వాక్యము నిమిత్తమై రాళ్ళుతో కొట్టబడ్డారు. దేవుని వాక్యము నిమిత్తమై నేళ్లలో ముంచబడ్డారు. దేవుని వాక్యము నిమిత్తమై వధింపబడ్డారు. దేవుని వాక్యము నిమిత్తమై వారు అనేక శ్రమలు అనుభవించి హతసాక్షులయ్యారు. లోకం ఏమనుకుంటుందంటే వారు చంపేశాం, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు ఏమాత్రం కూడా ఎదిరించలేరు అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిమిత్తమై ప్రభువును గూర్చిన సాక్ష్యము నిమిత్తమై ఎవరైతే ప్రాణాలు పెడుతున్నారో వారు పరలోకములో దేవుని బలిపీఠము దగ్గర సజీవులై వారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? తెల్లని వస్త్రములు ధరించిన వారై. దేవునికి స్తోత్రం. తెల్లని వస్త్రములు ధరించిన వారై వారు సజీవులై దేవుని సందులో మొర పెడుతూ ఉన్నారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభ క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫెన్. క్రైస్తవ సంఘ ఆరంభంలో ప్రథమ హతసాక్షి ఎవరో తెలుసా? స్టెఫెన్. ఆయన రాళ్ల చేత కొట్టబడ్డాడు. రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డాడు. మొట్టమొదటిసారి క్రైస్తవ సంఘం ఆరంభములో హతసాక్షి అయిన వాడు ఆ స్టెఫెన్. ఆయన పరలోక రాజ్యములో తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన కొనుపోబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తలులు ఒక్కడు తప్ప అందరూ హతసాక్షులు అయిపోయారు. పౌలు శిరచ్ఛేదము చేయబడ్డాడు. పేతురు గారు తలక్రిందులుగా సిలువేయబడ్డాడు. వీరందరూ కూడా అతి శ్రేష్టమైన పునరుత్థానములో ఆ పరలోక రాజ్యములో ప్రభుతో పాటు వారు వధువు సంఘములో చేర్చబడిన వారై ప్రభుతో పాటు యుగయుగాలు భరణము చేయబోతున్నారు. రాజులైన యాజక సమూహముగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, రాబోయే దినాల్లో కూడా నిజ క్రైస్తవుల మీద అనేకమైన శ్రమలు రాబోతున్నాయి. వారు మొరపెడుతున్నారు, దేవా ఎందాక తీర్పు తీర్చకుందవు? నీతిమంతుల రక్తము చిందించినా, పరిశుద్ధుల రక్తము చిందించినా ఈ భూలోకానికి ఇంకా తీర్పు తీర్చకుండా ఎంతకాలం ఉంటావు అని వారు, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా అని వారు మొరపెడుతుండగా, కొంచెం తాళండి, ఇంకా కొంతమంది సహదాసులు ఉన్నారు హతసాక్షులు అవడానికి. సహోదరులు కూడా హతసాక్షులు కాబోతున్నారు. ఓ సహదాసుడా, హతసాక్షి గుంపు, ఓ సహోదరి సహోదరుడా, హతసాక్షు వాక్యము నిమిత్తమై ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడగలవా? యేసుక్రీస్తును సాక్ష్యము ధైర్యంగా చెప్పగలవా? యేసే క్రీస్తు, యేసే రక్షకుడు, యేసే మార్గమైన జీవమైన దేవుడని సాక్ష్యము చెప్పగలవా? భయపడి పారిపోకు దేవుని బిడ్డ. ఆ జీవ కిరీటాన్ని కోల్పోతావు. అతి శ్రేష్టమైన పునరుత్థానాన్ని కోల్పోతావు. గనుక భయపడకుండా ధైర్యంగా నిలబడాలి దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ చరిత్ర మనం చదివితే ఎంత అద్భుతమైన హతసాక్షుల యొక్క చరిత్ర మనకి చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. క్రీస్తు నిమిత్తమే చనిపోయే భాగ్యం అందరికీ దొరకదండి. అది క్రీస్తు నిమిత్తమే శ్రమలు అనిపించుట అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. అపోస్తలులు అలాగే ఎంచుకున్నారు. ఆదిమ క్రైస్తవ సంఘం కూడా అలా భాగ్యంగా ఎంచుకున్నారు. క్రీస్తు నిమిత్తం ఎవరైనా నీ ముఖం మీద దుమ్ము వేస్తే, ఆహా పరలోక రాజ్యంలో నాకు గొప్ప భాగ్యం దొరుకుతుంది. ఎవరైనా నిందిస్తే పరలోక రాజ్యంలో నేను ధన్యుణ్ణవుతాను. ఎవరైనా కోడాలతో కొడితే ఒక్కొక్క దెబ్బ పరలోకములో నీకు గొప్ప దేవుని దగ్గర ఆధిక్యత దొరుకుతుందని సంతోషించాలంట క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ఆదిమ సంఘ చరిత్ర చదివితే వధస్థలానికి వెళ్ళేటప్పుడు ఏమండి, పెండ్లికి వెళ్ళినప్పుడు ఎలా సిద్ధపడతారో అలా సిద్ధపడి వారు సంతోషంగా వెళ్ళేవారట వధస్థలానికి. అపోస్తుల కాలంలో రోమా ప్రభుత్వము
క్రైస్తవులను చాలా దారుణంగా హింసించింది. నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని తగలబెట్టి అది క్రైస్తవుల మీద తోసివేశాడు. అప్పుడు క్రైస్తవులు చాలా హింసించి చాలా మందిని చంపారు, కొన్ని లక్షల మందిని చంపారు. నీరో చక్రవర్తి ఎంత ఘోరంగా క్రైస్తవులు హింసించాడంటే జంతు చర్మములో వారిని చుట్టి కాగడాల కింద కాల్చి ఆ కాంతిలో వాడు నగరములో నాటకశాలలో ఆనందాన్ని అనుభవించేవాడు. వారందరికీ లోకము శాశ్వతమైనది కాదు. దేవుని వాక్యము కొరకు నిలబడిన భక్తులు వారు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన చనిపోయే వరకు తమ ప్రాణాలను ఏమాత్రం కూడా లెక్క చేయక దేవుని వాక్యము నిమిత్తమై, ప్రభుని గురించిన సాక్ష్యము నిమిత్తమై, యేసుక్రీస్తుని గురించి వారు మంచి సాక్షిగా ప్రాణాలు సమర్పించిన భక్తులు వారందరూ కూడా పరలోక రాజ్యములో గొప్ప భక్తులుగా ఎంచబడిన వారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ తర్వాత నామకార్థ క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్ వారు పోపు అధికారం వచ్చినప్పుడు నిజ క్రైస్తవులు కొంతమంది పోపు యొక్క అధికారం, వారిలో ఉన్న తప్పులను వారు ఎత్తు చూపించి బయటకు వచ్చినప్పుడు ఈ పోపులు, రోమన్ క్యాథలిక్ వారు నిజ క్రైస్తవులను కొన్ని లక్షల మందిని చంపారు. లక్షలాది మందులను క్యాథలిక్లు చంపేశారు నిజ క్రైస్తవులు. పోపు ఏమన్నాడో తెలుసా? అన్ని మతాలు సమానమే, అందరిలోనూ దేవుడు ఉన్నాడు, ఏదైనా మార్గము ఒకటే అని చెప్తున్నాడు. అన్ని మతాలు ఒకటేనా? అందరిలో కూడా మోక్ష మార్గం ఉందా? కాబట్టి సోదరుడా, రోమన్ క్యాథలిక్ వారి యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ పద్ధతిలో నీవు ఉండి నేను క్రైస్తవుండే, నేను కూడా భక్తుడిని అనుకుంటే మోసపోతున్నావా? ఆ దినాల్లో నిజ క్రైస్తవులు మార్టిన్ లూథర్ వారితో బయటకు వచ్చిన అనేక మంది క్రైస్తవులను చంపిన భయంకరమైన క్రీస్తు విరోధి ఆ క్యాథలిక్ సిద్ధాంతాలు. ఇప్పుడు కూడా చాలా మంది అందరూ ఒకటేనని ఓ యూనియన్ అని చెప్పి అందరూ ఒకటని చెప్పి క్యాథలిక్ లేదు, వాడు లేడు, వీడు లేడు, అందరిని ఏకం చేసుకుని సత్య విరుద్ధముగా సంఘాలు స్థాపించి పులిపిండి ప్రవేశింపచేసి నిజమైన క్రైస్తవ సంఘాన్ని నాశనం చేస్తున్న సమూహములో కొంతమంది ఉన్నారు. ఓ క్రైస్తవుడా, అలాంటి సంఘములో ఉంటే బయటికి రా. ఓ దాసుడా, అలాంటి సంఘములో డబ్బు కోసము, వాళ్ళు ఇచ్చే లోక సంబంధమైన వాటి కోసం ఆశపడి అట్లాంటి మతములో ఉంటే బయటికి రావాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకం 570 నుండి 632 మధ్య మహమ్మద్ స్థాపించిన ఇస్లాం మతం మొదటి నుండి కూడా క్రైస్తవుల్ని హింసించింది. ముస్లింల యొక్క పవిత్ర గ్రంథములో వారు తప్ప ఇతర మతస్థులను, ఇతరులను శత్రువులుగా ఎంచి వారందరినీ చంపాలని వారి సిద్ధాంతం. అందుచేత ప్రపంచంలో ముస్లిములు క్రైస్తవులను చాలాగానే హింసించారు. దేవుని మందిరాలు కూల్చివేశారు. ఆరాధన జరుగుతున్న సమయంలో వారిని బాంబు పెట్టి పేల్చివేసి అనేక మంది క్రైస్తవులు చంపారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా క్రైస్తవులకు వ్యతిరేకముగా చాలా హింస పెట్టారు. మన భారతదేశంలో క్రైస్తవ సంఘాలను కూడా ఎంతగానో హింసించి 1999 జనవరి 23వ తారీఖున కొంతమంది గూండాలు, ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహం స్టెన్, ఆయన ఇద్దరు లేత వయసు కుమారులను కూడా
కిరాతముగా, చాలా కిరాతకముగా చంపారు, కాల్చివేశారు. మానవత్వం అనేది లేదా? ఇంత క్రూరంగా క్రైస్తవులను హింసించి బాధ పెట్టి చంపుతున్నారు లోకములో. మన భారతదేశంలో కూడా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. అనేక మంది మిషనరీలు చంపుతున్నారు. దేవుని సువార్త ప్రకటించే వారిని చాలా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హతసాక్షులు ఆ పరలోక రాజ్యములో తెల్లని వస్త్రములు ధరించిన వారే. బలిపీఠము దగ్గర ఉండి, దేవుని సముఖములో ఉండి వారు మొరపెడుచున్నారు. నీతిమంతుని రక్తం ఒలికించిన ఈ భూలోకానికి భయంకరమైన తీర్పు ఒకటి ఉన్నది. ఏ పరిశుద్ధుల రక్తమైతే ఈ భూమి త్రాగిందో, ఏ దాసుల యొక్క రక్తమైతే ఈ భూమి త్రాగిందో, ఈ భూలోకానికి భయంకరమైన తీర్పు ఉన్నదనే సంగతి మర్చిపోకూడదు. నీతిమంతుడికి ఈ లోకములో చోటు లేదు. సత్య మార్గమును బోధించే వారిని సిలువేసి చంపుతున్నారు. నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, నరకము తప్పించుకోండి, పరలోక రాజ్యాన్ని సిద్ధపడండి, పాడు పనులు మానేయండి, చీకటి బ్రతుకు మానేయండి అని చెబితే అలాంటి వాడిని శత్రువుగా చూసి నీతిమంతులు చంపుతున్న లోకము. ఎంతో మంది క్రైస్తవులు, లక్షలు కోట్ల కొలది క్రైస్తవులు క్రీస్తు నిమిత్తమై, వాక్యము నిమిత్తమై హతసాక్షులైపోయారు. అయినా వాక్యము కోసం రోషము కలిగి జీవించాలి. యేసే క్రీస్తుని, యేసే రక్షకుడని, యేసే ప్రభు అని, యేసు ద్వారానే పరలోక రాజ్యమని, ఆయనే నిత్య జీవాధిపతి అని మనము చాటి చెప్పాలి. భయపడకు దేవుని బిడ్డ. దేవుని నమ్ముకుంది నన్ను కులవేలు వేసేదండి. మా కుల సమాజం నన్ను ఒంటరి వాణ్ణి చేసిందండి. రేపొద్దు నా పిల్లకి పెళ్ళి అవదేమో, ఎవడు నా ఇంటికి రాడు భయపడి కులం అని చెప్పి కులంలో కలిసిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. దేవుని వాక్యంలో నిలబడాలి. శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా దేవుని వాక్యములో నిలబడిన వాడే గొప్పవాడని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని స్తోత్రం. రాబోయే దినాలలో యేసుప్రభువే చెప్పాడు, మిమ్మల్ని సమాజ మందిరాన్ని తీసుకుని వెళతారు, కొడాలతో కొడతారు, చంపుతారు, నేను మీకు తోడై ఉంటా. ఏం మాట్లాడుతుంటే భయపడవద్దు. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడు వారు మీరు కాదు. నాకు చదువు లేదు కాబట్టి నేనేం చెప్పనని భయపడే వరకు దేవుని బిడ్డ ఏం మాట్లాడాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, దేవుని వాక్యం నిమిత్తమై ఎలా సాక్ష్యం ఇవ్వాలో దేవుడే మీ పెదవులను ముట్టి సాక్ష్యం చెప్పిస్తాడు. ధైర్యంగా నిలబడు దేవుని బిడ్డ. ఈ దినాల్లో విచిత్రంగా ఉంది. ఆ సంఘానికి వెళితే నాకు శోధన ఎక్కువైపోతున్నాయి, దేవుని వాక్యం అంటే నాకు శోధనలు ఎక్కువైపోతున్నాయి, బాప్సు పొందిన తర్వాత నాకు బాధలు ఎక్కువైపోయాయి, అమ్మో నేను ఎందుకు పొందానయ్యా, శ్రమలు వచ్చేస్తానని పారిపోయేవాడు ఉన్నాడు. నాకంటే మీద చెయ్యి వేసి వెనక్కి తట్టు చూసేవాడు, వాడు దేవునికి పాత్రుడు కాదు. దేవుని వెంబడించేవాడు ప్రాణమును ఏమాత్రం కూడా ప్రేమించకుండా దేవుని వాక్యము నిమిత్తమై శ్రమలైనా సరే సిలువను ఎత్తుకుని ముందుకు నడిచిన వాడే నిజమైన క్రైస్తవుడు. వాడికి దేవుని రాజ్యములో కిరీటము ధరించే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. శ్రమలు చూసి పారిపోయే క్రైస్తవుడు నువ్వేమి క్రైస్తవుడవు? కష్టాలకి అటు ఇటు దారి తొలగిపోయి వాక్యాన్ని పక్కకు త్రోసివేసి దిగజారిపోయే క్రైస్తవుడా, శ్రమలైనా దేవుని వాక్యములో నిలబడు.
కష్టమైన క్రీస్తులోనే నిలబడు. చచ్చే వరకు క్రీస్తుకు సాక్షిగా నిలబడు. అప్పుడు పరలోక రాజ్యములో నీకు గొప్ప ధన్యత దొరుకుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 6వ ముద్రను గురించి మనము నేర్చుకోబోతున్నాం. 6వ ముద్ర, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనము నుండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లో దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. చూసారా ప్రియారా, భూకంపాలు అప్పుడప్పుడు మనకి ప్రపంచంలో సంభవిస్తూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అయితే రాబోయే దినాలలో పెద్ద భూకంపాలు వస్తాయంట. పెద్ద పెద్ద భూకంపాలు, మామూలు భూకంపంగా. ఆ భూకంపములకు పర్వతాలు కదిలిపోతాయి, ద్వీపములు పారిపోతాయి, పర్వతాలు పగిలిపోతాయి, కొండలు ద్వీపములు వాటి స్థానములు తప్పెను. ఎందుచేతండి భూమి భూకంపము చేత ఊగిసలాడుతుంది? ఈ మధ్యన చాలా మంది అంటున్నారు, భూకంపం వచ్చినా పడిపోని గొప్ప ఇల్లు కట్టాడయ్యా, గొప్ప గొప్ప గృహాలు భూకంపాన్ని కూడా పడని పర్వతాలే కదిలిపోతుంటే, ద్వీపాలే పారిపోతుంటే, పర్వతాలు పగిలిపోతుంటే నీకున్న మేడలు మిద్దెలు పేక మేడవలే కూలిపోవా సోదరి సోదరుడా? ఏ భూమి అయితే పరిశుద్ధుల రక్తము త్రాగిందో, ఏ భూమి మీద అయితే హతసాక్షుల యొక్క రక్తము ఒలికించబడిందో, హేబేలును చంపాడు కయీను, ఎవడికే తెలియకుండా భూమిలో పూర్తి చేశాను అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, కయీన్ నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నాకేం తెలుసు, నేను వాడికేం దాసునా? నాకు తెలియదు. కావలవాడినా అని అడిగాడు. నీ తమ్ముడు యొక్క రక్తము నాకు మర్ర పెట్టొచ్చు ఉన్నది. నీ తమ్ముని యొక్క రక్తము త్రాగిన భూమి నాకు మర్ర పెడుతుంది. అంటే ఈ భూమి భయంకరమైన భూకంపాలు రావడానికి కారణం ఏమిటంటే, ఈ భూమి మీద నీతిమంతులను బాధ పెట్టిన భూలోకం. వీళ్ళారా, గుజరాత్ రాష్ట్రంలో క్రైస్తవులను చాలా హింసించి వారు రక్తపాతం ఒలికించిన గుజరాత్లో ఏం జరిగిందో తెలుసా? 2001 జనవరి 26వ తారీఖు రిపబ్లిక్
దినోత్సవం నాడు గుజరాత్లో బుష్ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చింది. దానికి ముందే క్రైస్తవులు ఎంతో హింసించారు. ఆ ప్రాంతంలో దైవ సేవకులు చంపారు. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని చంపి బలవంతంగా విగ్రహాల దగ్గర సాగిలపడమని బలవంతం చేసి చంపారు. ఆ బుష్ ప్రాంతంలో ఆ వచ్చిన భూకంపానికి 20,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది అండి? 20,000 మంది మరణించగా లక్షలాది ప్రజలు క్షతగాత్రులై, గొప్ప గొప్ప ఉన్నవాడు కూడా ఆ సమయంలో తల్లి జాడ పిల్లగా తెలియక, ఎవరేమయ్యారో తెలియక, ఆ సమయంలో తన ఆస్తి అంతా కూడా ఆ భూకంపానికి కూలిపోయిన గొప్ప ధనవంతులు ఆ పులిహార పొట్లాల కొరకు దారిలో ఆ లైన్లో నిలబడి ఆ సాంబార్ మెతుకుల కోసం ఎదురు చూసిన దినాలు. నీతి మంత్రుని ఏదో బాధ పెట్టేస్తున్నాను, నా బలము, నా అధికారము, నాకు ధన బలం ఉంది, అధికార బలం ఉంది, ఆ బలం ఉందని అనుకుంటున్నావేమో. నీతి మంత్రుడిని ఏ రాష్ట్రం అయితే హింసిస్తుందో, నీతి మంత్రుడిని ఏ గ్రామం అయితే హింసిస్తుందో, నీతి మంత్రులకు ఏ ప్రాంతం అయితే రక్తం ఒలికిస్తున్నారో ఆ ప్రాంతం మీదకి దేవుని యొక్క భయంకరమైన తీర్పు దినాలు రాబోతున్నాయని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. ప్రపంచంలో మీరు ఏ చరిత్ర చదివినా, ఏ దేశంలో అయితే ఎక్కువ క్రైస్తవులను హింసించి బాధపెట్టి రక్తం చిందింపజేశారో ఆ దేశాలన్నీ కూడా ఎంతో భయంకరమైన భూకంపాల చేత, ఉప్పునెల చేత, సునామీల చేత కొట్టబడి హింసింపబడుతున్నాయి. అయితే రాబోయే దినాలలో ఇంకా పెద్ద భూకంపాలు వచ్చి భూకంపముల వలన పర్వతములు వాటి స్థానములు తప్పెను, ద్వీపములు వాటి వాటి స్థానాలు తప్పి పారిపోయి పడిపోతున్నాయట. సూర్యుడు ఈ ప్రపంచానికి ఎంత అవసరం. సూర్య యొక్క ఆ బింబము నలుపైపోతున్నది. చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు. సూర్యరశ్మి వలనే ఈ ప్రపంచం యావత్తు కూడా మంచిగా మనుగడ సాగిస్తూ ఉంది. ఆ సూర్యుడే నలుపైపోతే, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతే, చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్టుగా ఆకాశంలో నక్షత్రాలు భూమి మీద పడితే, సూర్యుడు ఈ ప్రపంచాన్ని ఏలుడకు ఒక గ్రహముగా దేవుడు చేశాడు. కానీ సూర్యుడినే దేవుడిగా మానవుడు ఆరాధిస్తాడు, చంద్రుడినే దేవుడిగా ఆరాధిస్తాడు, నక్షత్రాలను ఆరాధిస్తాడు. ఆ సూర్యుడే ఇప్పుడు నలుపైపోయాడు, ఆ చంద్రుడే ఎరుపైపోయాడు. ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద పడి బేభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఆ బేభత్సాన్ని తట్టుకోలేక సహస్రాధిపతులు, అధిపతులు, ధనికులు, గొప్పవారు, ఏమైంది నీ గొప్ప, నా గొప్ప సైన్యాధిపతులు ఉన్నారు, గొప్ప సైన్యం ఉంది, ఏదైనా సాధించగలము, ఏదైనా మనే నీ గొప్ప కబుర్లు ఏమైపోయాయి? సహస్రాధిపతులు, అధిపతులు, గొప్పవారు, బలిష్ఠులు, స్వతంత్రులు అందరూ గడగడ వణికిపోతున్నారు. దేవుని నుంచి వచ్చే తీర్పు ఎవడాపు
పెద్ద పెద్ద భూకంపాలు, ఈ నక్షత్రాలు రాలిపోవడం, సూర్యుడు నలుపైపోవడం, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోవడం, ఇవన్నీ ఎప్పుడైతే సంభవిస్తున్నాయో ప్రజలు ఇక తట్టుకోలేక ఆ కొండ గుహల్లోనికి, ఆ బండ సందుల్లోనికి వెళ్ళి అప్పుడు ఏడుస్తారట. ఏమని ఏడుస్తారు? ఎవరికి మొర పెట్టుకుంటున్నారు? గొర్రెపిల్ల ఉగ్రతనే ఒప్పుకుంటున్నారు. ఇదంతా గొర్రెపిల్ల, ఆ యేసుక్రీస్తు ఆయన పంపిన ఉగ్రతలు, భయంకరమైన తీర్పులని ఒప్పుకుంటున్నారు తప్ప, అది తప్పించాలంటే ఆ గొర్రె పిల్లని యేసుక్రీస్తుకే సాగిలిపడాలి. ఆయన బ్రతిమాలుకుంటే ఉగ్రత తప్పిస్తాడు, ఈ ప్రమాదాల నుండి కాపాడుతాడు, మనం రక్షింపడతామనే ఆలోచన మాత్రం వారికి రాదట. వారు ఏం చేస్తారంట? కొండలకు గుట్టలకు మొర్ర పెడతారు. కొండలు నేను రక్షిస్తాయా దేవుని బిడ్డ? శ్రమ వచ్చినా నీకు బుద్ధి రాలేదా? ఏ కొండెక్కితే నీ కొండ రక్షిస్తుందా? బండలు రక్షిస్తాయా? మానవుడు ఆపదొచ్చినప్పుడు రక్షించే ఆ జీవగల దేవుడికి మొరపెడితే ఆ దేవుడు ఉగ్రత తప్పుతుందేమో, నీ కుటుంబం రక్షింపబడుతుందేమో. ఆ భయంకర ఉపద్రవా నుండి ఆ దేవుడు కాపాడుతాడనే సంగతి మర్చిపోయి కొండలకు గొట్టలకు బండలకు మొర్ర పెడుతున్నారట. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని మరుగు చేయండి. బండలే పగిలిపోతున్న దినాలు, పర్వతాలే పగిలిపోతున్న కదిలిపోతున్న దినాలలో ఏ బండ రక్షిస్తుందయ్యా నిన్ను? ఏ రాయి రక్షిస్తుంది? ఏ కొండ రక్షిస్తుంది? కొండలు గుట్టలు నిన్ను రక్షించవు, బండలు నిన్ను కాపాడవు. గొర్రె పిల్ల మహో ఉగ్రత దినమది. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రపంచానికి పంపించే భయంకరమైన తీర్పు దినాలు. మరి ఏం చేయాలి సార్? ఏం చేయక్కర్లే, దేవునికి సమయం ఇచ్చాడు. ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకో. దేవా, నన్ను క్షమించుము, నా పాపముల నుండి నన్ను విడిపించుము. నీవు కలువరి శిలువలో నా పాపాల నిమిత్తమై కార్చిన ఆ శ్రేష్టమైన విలువైన రక్తములో నా పాపములను కడిగివేయి. గొర్రెపిల్ల రక్తములో కడగబడి నా జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటాను. నేను నమ్ముచున్నాను. నీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా నాకు పాప క్షమాపణ కలదని నమ్ముచున్నాను. నీ అందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాను నమ్ముచున్నాను. ఇదిగో నా పాపాలన్నీ కూడా నీ పాదాల దగ్గర ఒప్పుకుని క్షమాపణ కోరుకుంటున్నాను. నువ్వు నా రక్షకుడు అని ఒప్పుకుంటున్నాను, ప్రభు అని ఒప్పుకుంటున్నాను అని మనం ఎక్కడ ఉన్నవారు అక్కడే మోకరించి చిన్న ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే చాలు. ఇలాంటి శ్రమ దినాలు మనము చూడకుండా, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఆ దేవుడే గొర్రె పిల్లే నిన్ను భద్రంగా ఆ పరలోక రాజ్యంలో చేరుస్తాడు. ఆ పరలోక రాజ్యములో దేవుడు నిన్ను చేర్చి ఈ ఉగ్రత దినాల నుండి నిన్ను కాపాడుతాడు. నమ్ముచున్నావా? ప్రభు తప్పిస్తాడు నమ్ముచున్నావా? నువ్వు సహస్రాధిపతివైనా, గొప్ప అధికారివైనా, బలిష్ఠుడువైనా, ధనికుడువైనా, దాసుడువైనా, స్వతంత్రుడువైనా, నువ్వెవరమైనా సరే ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే రాబోయే దినాల్లో, లోకానికి వచ్చే ఆ తీర్పు దినాల్లో నీవు నీ కుటుంబము శ్రమల పాలు కాకుండా ఉండాలండి. నేడే ప్రభు పాదాల దగ్గరికి రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలోనికి రావాలి. నమ్మిన బిడ్డలు మనము మన జీవితాన్ని మరొకసారి పరిశీలించుకొని ఇంకా దేవునికి సమీపస్థులమై, ఇంకా దేవునికి కృపలో నుండి అధిక కృపలోనికి సాగిపోయిన వారమై ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే
వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రకటన మర్మములో నుండి అనేక సత్యములు మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పాపము నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టి మొదటిసారిగా ఈ లోకానికి వచ్చావు దేవా. మా నిందలు, మా దోషములు, మా అవమానములు నీవు సిలువలో భరించి మా కొరకు సిలువ రానుపై నీ ప్రాణాలను అర్పించి మా కొరకు నీ విలువైన శ్రేష్టమైన రక్తాన్ని చిందించావు దేవా. నీకు స్తోత్రములు. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచమంతా కూడా నీ గొప్ప రక్షణ గురించి సువార్త ప్రకటించుచుండగా అనేక మందిని మీరు రక్షించుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకా నువ్వు రక్షణ పొందక, నీ మాటలు నమ్మక, నీ యందు విశ్వాసం ఉంచక అనేక మంది ఇంకా ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచినట్లు సహాయం చేయండి. రాబోయే శ్రమల కాలంలో లోకానికి వచ్చే తీర్పు నుండి, ఆ శ్రమల దినాల నుండి, కష్టకాలము నుండి తప్పించబడడానికై నీ ప్రజలు నీ వైపు మళ్ళుకునేవారుగా చేయండి. ప్రతి ఒక్కరు నీ వాక్య విశ్వాసం ఉంచిన వారై, నీ యందు నమ్మిక ఉంచి పాపక్షమాపణ పొందుకున్న వారుగా, పరిశుద్ధాత్మ చేత నింబడేవారుగా, వాక్యమును అనుసరించి నడిచేవారుగా చేయమని వేడుకుంటున్నాం. నమ్ముకున్న నీ పిల్లలు ప్రభువా, లోకం వైపు ఆకర్షితులై దాగు ముడతల చేత, బలహీన చేత ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి. నీ వాక్యము చేత మరొక్కసారి కడగండి. నీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని మేల్కొల్పు దాయిచ్చేయమని వేడుకొంచున్నాం. నూతనమైన కార్యం వారి పట్ల మీరు జరిగించమని వేడుకొంచున్నాం. ప్రతి విశ్వాసి కూడా నీ ఎడల భయం కలిగి, భక్తి కలిగి నడుచుకునే వారముగా చేయండి. నీ కట్టలను, ఆజ్ఞలు గైకునే వారముగా చేయండి. నీ చిత్తానికి లోబడే వారముగా చేయండి. కఠిన హృదయాలు తెరవండి. బండ నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని గడిపే ప్రతి బిడ్డ కూడా ప్రభా మార్పు చెందేవారుగా చేయండి. ఈ లోక ధనాన్ని చూసి మురిసిపోతున్నారు. ఈ లోక భోగాల వైపు వెళ్ళిపోతున్నారు. నాయనా, నీవంటే భయం లేకుండా నీ ఆజ్ఞలు విడిచిపెట్టి ఎవరైతే పాపములో పడిపోయారో, ఎవరైతే శాపగ్రస్తులుగా మారిపోయారో, ఎవరైతే లోకాసుల్లో దిగిపోయారో, ఎవరైతే నీ వాక్యమును పక్కకు నెట్టివేశారో, వారందరూ కూడా మరలా పశ్చాత్తాప కలిగిన వారై నీ వైపు మళ్ళుకునేవారుగా చేయండి. వాక్యము నిమిత్తమై శ్రమలు వచ్చేవారు ధైర్యంగా వాక్యంలో నిలిచి ఉండేవారుగా చేయండి. నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే బిడ్డలు ప్రభువా, అత సాక్షులైనను నీ కొరకు నమ్మకమైన వారుగా అంచి వరకు నిలిచి ఉండేవారుగా చేయండి. ప్రభువా, ఈ వ్యాధి నుండి మా ప్రపంచాన్ని విడిపించండి, మా దేశాన్ని విడిపించండి, మా రాష్ట్రాన్ని విడిపించండి. ప్రభువా, ప్రజలందు భయభ్రాంతులై ఉన్నారు. అనేక మంది కరువుల చేత కొట్టబడుతున్నారు. అనేక కుటుంబాలు సమస్యల చేత నలిగిపోతున్నాయి. ప్రభు, మా పాపములు, మా దోషములు మీరు క్షమించండి. నీవే జాలి దయగల దేవుడు అయినావు, కృపావాచ్యము గల దేవుడు అయినావు. మీ శాంతిని మా పైన చూపించమని వేడుకుంటున్నాం. నీ కృపా కనికరాలతో మరొక్కసారి మా ప్రజలను మీరు కనికరించమని వేడుకొంచున్నాం. మేమందరము నీకు విధేయులమై నీ కృపలో సాగిపోయే ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం. మరలా మేమందరూ కూడా కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇవ్వండి. ఆత్మతో, సత్యముతో, యథార్థమైన మనసుతో నిన్ను సేవించే భాగ్యం మాకు ఇవ్వండి. వ్యాధుల చేత కొట్టబడుతున్న బిడ్డలను నీ గాయపడిన వేసి బాగు చేయండి.
ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యములో నిలిచి ఉండేవారముగా చేయండి. ఈ వారమంతా నీ భద్రత, మీ కాపుదల మాకు ప్రసాదించండి. దుష్టులను దూరము చేయండి. కీడు కలుగు చేసే దుష్ట శక్తుల నుండి నీ ప్రజలను మీరు కాపాడండి. ప్రతి కుటుంబానికి కృపా సమాధానములు దయచేయండి. మీరే మహిమ పొందండి. మా ప్రియరక్షకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున వినయముతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.